మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయము, కోడమెక్కుల ఆలయం ఇక్కడ ప్రసిద్ధి చెందింది. కరీంనగర్లో ఉన్నటువంటి పాత బజార్ గౌరీశంకర్ ఆలయంలో ఉన్నాం. ప్రస్తుతం చూస్తున్నాం ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అభిషేకాలు, అర్చనలు, రుద్రాభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకే మంటపం పైన అభిషేకాలు సైతం చేస్తున్నటువంటి దృశ్యాలను మనం గమనించవచ్చు. ఒక్కసారి చూద్దాము. భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగ మంటపం ఇక్కడే ఏర్పాటు చేశారా అన్న విధంగా ఉంది. పాలు, పండ్లు, ఫలపంచామృతాలు, అలాగే మారేడు, ఏకబిల్వం, త్రిదళం లాంటి పత్రాలు సమర్పించి తాదాత్యం చెందుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ప్రత్యేక పూజలు అయితే ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మహాదేవుడు అనేటువంటి పేరు కేవలం శివునికి మాత్రమే ఉంది. శైవ క్షేత్రాలన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి అసలు శివరాత్రి ప్రత్యేకత ఏంటి, శివుణ్ణి అర్ధరాత్రి మాత్రమే ఎందుకు పూజించాలి, వివిధ అనేక అనుమానాలు భక్తులకి సదా వెంటాడుతూనే ఉంటాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మనము అడిగి తెలుసుకుందాం. ఒకసారి వేద పండితులు ఉన్నారు. స్వామి చెప్పండి, అసలు శివరాత్రి అర్ధరాత్రి నిశి పూజ ఎందుకు చేస్తారు, శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటి, ఎట్లా చూడొచ్చు? మన భారతదేశంలో అందరి దేవతల కంటే శివుడు సర్వదా పూజనీయుడై ఉన్నాడు, సకల దేవత వంజుడై ఉన్నాడు. అతన్ని పూజించడం వలన సకల కోరికలు ఈడేరుతాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రామనవమి నాడు శ్రీరామచంద్రుడిని పూజిస్తాం ఎందుకు అనంటే రాముడు జన్మించినాడు కావున. కృష్ణాష్టమి నాడు కృష్ణుడిని పూజిస్తాం ఎందుకు అనంటే కృష్ణుడు జన్మించినాడు కావున. శివరాత్రి నాడు శివుణ్ణి పూజిస్తాం ఎందుకు అనంటే జన్మలేనటువంటి శంకరునికి లింగ రూపంలో జన్మించినటువంటి రోజు కావున. అది రాముడు మధ్యాహ్న కాలంలో జన్మించినాడు. మధ్యాహ్నం పూట కళ్యాణ మహోత్సవాలు చేస్తారు. శివుడు మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాడు అర్ధరాత్రి లింగ రూపంలో ఆవిర్భవించినాడు కావున లింగ రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి పూజించుకోవడం అనేటువంటిది సంప్రదాయబద్ధమైనది. శాస్త్రాలు కూడా అదే విధంగా చెప్తున్నాయి. 365 రోజులు శివుణ్ణి పూజించాలి. కారణం ఏమిటిది అంటే మనకి ఇంద్రియాలనిచ్చి ఇంద్రియ విషయాలకు సంబంధించిన భోగాలన్నిటిని అనుగ్రహించిన వాడికి పూజ చేస్తే మనం కృతజ్ఞత తెలుపుకున్న వాళ్ళం అవుతాము. అందుకని 365 రోజులు పూజించాలి. శివోద్భవం శివరాత్రి రోజే శివ కళ్యాణం సైతం జరగడం అనే దానికి ఏమన్నా ప్రత్యేకత ఉందా? ఏ రోజు ఏ దేవతలు పుట్టినారో పుట్టినరోజున ఆ దేవతా సంబంధమైన కళ్యాణాన్ని చేయాలి అనేది శాస్త్రవచనము. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ శివరాత్రి నాడు శివుడు పుట్టినటువంటి రోజు కావున ఆనాడు శివ కళ్యాణాన్ని చేసుకోవడం అనేటువంటిది సంప్రదాయంగా వస్తున్నటువంటి. శివునికి ఎలాంటి ద్రవాలు, ఎలాంటి పత్రాలు, పుష్పాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఎందుకంటే ప్రతి రోజు కూడా ఎన్నిసార్లు చదివినా విన్నా మళ్ళీ అనుమానాలు వస్తూనే ఉంటాయి భక్తులకు, సందేహాలకు సంబంధించి. శివునికి చాలా ఇష్టమైనటువంటి పంచామృతాలు, ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శర్కర, వీటిని పంచామృతాలు అనే పేరుతో పిలుస్తారు. పంచామృతాలతో లింగ రూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే అత్యంత సంతోషాన్ని పొంది కోరినటువంటి కోరికలను ఈడేస్తూ ఉంటాడు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శర్కరలో విడివిడిగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనాన్ని చెప్పినారు శాస్త్రాల్లో. అదేవిధంగా గంగాజలం అంటే చాలా ఇష్టము. శివుని పైన ధారాసారంగా గంగాజలం పడుతూ ఉండడం వలన ఆయన సంతోషాన్ని పొందుతాడు. కారణం ఏమిటి అంటే 3 కన్నులలో ఒక కన్ను అగ్ని, ఒక కన్ను సూర్యుడు. భయంకరమైన లోకాలను దహనం చేసేటువంటి గరళము, మంటలతో కూడుకున్నటువంటి ఆ విషాన్ని కంఠంలో ధరించినాడు. అందుకని శరీరం అంతా కూడా వేడితో కూడుకొని ఉంటుంది కాబట్టి అది చల్లబడేందుకోసమే శివుడు నీళ్లను తర్వాత పంచామృతాలను ఇష్టపడుతూ ఉంటాడు. పుష్పాలలో మారేడు పుష్పాలు, అదేవిధంగా మారేడు ఆకులను ఇష్టపడతాడు. మారేడు చెట్టుకు కాసినటువంటి పుష్పాలను కూడా ఇష్టపడతాడు. కమల పుష్పాలంటే చాలా ఇష్టం శివునికి. ఈ విధంగా అనేక రకాలైనటువంటి పూజా విధానాలు శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. అంటే చిట్కేడు భస్మం అనేది చాలా ఇష్టపడతాడు, ప్రాధాన్యత. ఎందుకంటే ప్రతి ఇతర దైవాలతో పోల్చితే సుగంధ పరిమళ ద్రవ్యాలతో పాటు కేవలం చిట్కేడు భస్మం వేస్తే బోలాశంకరుడు ఖుష్ అవుతాడనేటువంటి అభిప్రాయం భక్తుల్లో ఉంది. చాలా వేద పండితులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్వతీ పరమేశ్వరునికి ఆ భస్మం అంటే అందుకు ఇష్టం. విభూతిని సంస్కృతంలో ఏమంటారు భస్మను అంటే ఐశ్వర్యము అని అంటారు. నిజానికి ఐశ్వర్యమును
ఐశ్వర్యము కలవాడే శంకరుడు. లోకంలో అందరూ ఏమనుకుంటారు అంటే ఆయనకు ఐశ్వర్యం లేదు అని అనుకుంటారు. శంకరా, మరి నీవు ఐశ్వర్యం ఉన్నవాడవైతే మరి ఆభరణాలను వెలగట్టడానికి వీలైనటువంటి వస్త్రాలను ధరించవచ్చును కదా అనంటే, ఐశ్వర్యం ఉన్నంత మాత్రమున వాటిని భోగాలను అనుభవించాలి అనేటువంటి నియమం లేదు. భోగలాలసతకు దూరంగా ఉండడమే మానవుని యొక్క ధ్యేయమై ఉన్నది అనే విషయాన్ని తెలియపరచడానికి అంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా జగత్తులో ఉన్నటువంటి ఏ పంచభూతాలు, ఏ సూర్యచంద్రులు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఐశ్వర్యం అతనిదే. అయినప్పటికీ కూడా ప్రణత బహుఫలే, ఎవరు తనను నమస్కరిస్తారో నమస్కరించే వాళ్లకు అనేక ఫలాలను నొసిగేటువంటి వాడు. అందుకని తాను విభూతిని ధరిస్తాడు. తనను ఆశ్రయించినటువంటి భక్తులకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు శంకరుడు. ఇది ఆయనలో ఉన్నటువంటి వైశిష్ట్యం. ఏ దైవానికి లేని విధంగా కేవలం జాగరణ అనేది, అంటే రాత్రంతా మెలుకుతో ఉండి శివార్చనలు, శివనామ స్మరణలు చేస్తూ ఉదయం ఆ ఒక్క పొద్దు విడిచేటువంటి ఆచారం మనకు వస్తున్నటువంటి పరిస్థితి. అసలు జాగారం అనేది ఎట్లా చేయాలి, ఎలాంటి ఫలితం వస్తుందంట? శివుడికి సంబంధించిన విషయంలో మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాడు శివుడు పుట్టినాడు కావున ఏ దేవతలు ఏ రోజున పుడతారో పుట్టినరోజున ఉపవాసం ఉండాలి అనేటువంటి నియమాలు మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. శివుడు పుట్టినది అర్ధరాత్రి కావున పొద్దంతా ఉపవాసం ఉండి రాత్రిపూట అర్ధరాత్రి కాలంలో ఆయన జన్మించినాడు 12-1 గంట మధ్యలో. ఆ సమయంలో లింగ రూపంలో ఆవిర్భవించినాడు కాబట్టి లింగము పైన ఒక బిలోదడాన్ని సమర్పించుకొని తెల్లవార్లు జాగరణ చేయడం వలన ఆయన సంతోషపడతాడు. ఎందుకు అనంటే, ఒకని విషయంలో మనము లోకంలో జాగరణ చేస్తేనే, మనము సేవ చేస్తేనే నా గురించి వీడు సేవ చేసి జాగరణ చేసినాడు అని లోకంలో అనుకుంటారు. ఎట్లానో అట్లా శంకరుడు కూడా నా విషయంలో వీడు ఉపవాసం ఉన్నాడు, నా గురించి వీడు జాగరణ చేసినాడు అని సంతోషపడి వాని కోరికలన్నిటి కూడా ఈడేరుస్తాడు అని శాస్త్రవచనం. మొత్తం మీద ఇటు భస్మధారణ, ఫల పంచామృతాలతో అభిషేకము, జాగరణ లాంటివి చేస్తే ఐశ్వర్యం ఇచ్చేటువంటి దేవుడే ఈశ్వరుడు. ఆ పార్వతీ పరమేశ్వరుడే మహాదేవునిగా నెలకొని ఉన్నారు. ప్రతి ప్రాంతంలో అంటే 365 రోజులు సంవత్సర కాలం పాటు శివాభిషేకం చేస్తూ అర్చనలు అభిషేకాలు చేయడం ఒక ఎత్తు అయితే, మహాశివరాత్రి రోజు చేసేటువంటి ఫలితం అద్భుతంగా ఉంటుందని వివరించడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.